వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అండ్ అదే సమయంలోనే యువత పోరు పేరుతో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ యువతను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను నిరసించుకుంటూ వాటి మీద ఆందోళన చేయడం కోసం ఇచ్చిన పిలుపు ఈరోజు వైసీపీ చాలా ప్రెస్టీజియస్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆ శ్రేణులందరూ పాల్గొన్న తర్వాత నెక్స్ట్ యువత పోరులోకి వచ్చారు. ఆ యువత పోరులోకి వస్తే ఆ వైపు శ్రీకాకుళం నుండి ఈ చివరి అనంతపురం వరకు కూడా వైసీపీ శ్రేణులు రోడ్ల మీదకు భారీగా వచ్చారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు అధికారం కోల్పోయి 40% ఓటు బ్యాంక్ ఉన్నా కేవలం 11 సీట్లకే పరిమితమై 9-10 నెలలు కాలేదు. అటువైపు కూటమేమో 164 సీట్లతో బలంగా ఉంది. మరోవైపు వరుస పెట్టి కేసులు అవి ఇవంతా ఒక యజ్ఞంలో చేపడుతున్నారు. ఆయన ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సడలుతున్నట్లు కానీ వాళ్ళ అధినేత ఒక పిలిపిస్తే ఆ పిలుపుని అమలు చేయడం కోసం దూరంగా ఉండడం కానీ ఇటువంటివి ఏవీ లేవు. ఎక్కడా వాళ్ళ నమ్మకం సడలట్లేదు. రోడ్ల మీద విపరీతమైన జనాలు, ఎండ, మా ఊరి భాషలో చెప్పాలి అని ఎర్రటి ఎండ అంటారు. మిట్ట మధ్యాహ్న పెండకు దిక్కులు వికటిల్లేలా నినాదాలు, ఒకవైపు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగింతలు, వాళ్ళేమో కలెక్టర్లకు ఏమంటారు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి శ్రేణులు వెళ్తూ ఉన్నాయి ర్యాలీగా. కానీ పోలీసులు ఎక్కడికక్కడ బ్యారీగార్డ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. మరి అసలు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర అయితే ఏం జనం ర్యాలీ, పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నా తోసుకొని మరి బాపట్ల లాంటి చోట్ల అడ్డుకుంటున్నారు, ఏమంటారు విజయవాడలో అడ్డుకుంటున్నారు, కడపలో అడ్డుకుంటున్నారు, విజయనగరంలో అడ్డుకుంటున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నారు. వీళ్ళేమో వాళ్ళు అడ్డుకుంటున్న గేదెట్ల ర్యాలీగా ముందుకే వెళ్తూ ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు పిలిపించినప్పుడు రైతు సమస్యల మీద, ఆ తర్వాత విద్యుత్ వ్యతిరేక ఆందోళనల మీద, వాటికి మించి మరి ఇప్పుడు ఈ యువత పోరును కూడా చాలా విజయవంతంగా వాళ్ళు నిరసించగలిగారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అని, జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డిఎస్సి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసే ఆలోచన, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు వద్దంటూ ఉండడం, వీటన్నిటికి మించి ఫీజు రియంబర్స్మెంటు, ఈ అన్ని అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా రోడ్ల మీదకి వచ్చారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు విజయవంతం చేయగలిగారు ఈ నిరసన కార్యక్రమాలను. అయితే ఒక పక్క పోలీసులు అడ్డుకున్నా, పైన ఎండ వాసిపోతూ ఉన్నా వీళ్ళు మాత్రం వెనక్కి తగ్గలేదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి బలం కూడా ఈ క్యాడరే కావచ్చు. ఈ క్యాడరే జగన్ గారి బలం కూడా. ఈ స్థాయిలో వాళ్ళ నాయకుడు ఎంత కమిట్మెంట్ చూపెడుతున్నారో వీళ్ళ శ్రేణులు కూడా అదే కమిట్మెంట్ చూపెడుతున్నారు. అబ్బా స్వామి, రోడ్ల మీద